నమస్తే అండి. నేను వసంత. రూపకళా రుచులు ఛానల్‌కి స్వాగతం. మరి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం పూజ చేసినప్పుడు అమ్మవారికి నైవేద్యంగా స్వీట్ పెడతాం కదా! అదేవిధంగా ఈరోజు రవ్వ భక్షాలు చేసుకుందాం. ఈ రవ్వ భక్షాలు డీప్ ఫ్రై లాగా చేసుకోవచ్చు. లేదా పెనం మీద కూడా నూనె వేసి కాల్చుకోవచ్చు. అది ఎలాగో చేయాలో చూద్దాం మరి. ఈరోజు మనం చేయబోయే రవ్వ భక్షాల కోసం 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు మైదా పిండి. ఈ మైదా పిండి బదులుగా గోధుమ పిండి, మైదా పిండి 2 సగం సగం కూడా తీసుకోవచ్చు. 1 కప్పు పంచదార, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా ఇలాచి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె. వీటితోటి మనం తయారు చేయాలి. మైదా పిండిలో చిటికెడు ఉప్పు వేసాను. దీన్ని మొత్తం జల్లించుకోవాలి. జల్లించుకొని కొద్దిగా నీళ్లతోటి భక్షాల పిండిలాగా కలుపుకోవాలి. ఇక్కడ చూసారా, పిండి జల్లించేటప్పుడు 1 స్పూన్ వేసినట్లయితే తొందరగా దిగిపోతుంది పిండి. ఈ మైదా పిండిలో 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇది నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు. ముందుగా ఈ నెయ్యి పొడి పిండి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ భక్షాల పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా జారుగా ఉండాలి. 1 స్పూన్ నూనె వేసి చేతికి అంటుకోకుండా ఈ పిండిని కలుపుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్పు ఉందండి. పిండి మనకు కరెక్ట్గా వచ్చిందా రాదా తెలుసుకోవటానికి కొద్దిగా పిండిని మనం తీసుకొని ఈ విధంగా అన్నట్టయితే ఇలా స్ప్రెడ్ అవుతున్నట్లుగా ఉండాలి. ఇప్పుడు మనకి రవ్వ భక్షాలు చేసేటప్పుడు కరెక్ట్గా వస్తాయి. ఈ పిండి పైన మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టి ఉంచుదాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. మంటను మీడియంలో ఉంచాలి. కడాయిలో తడి లేకుండా చూసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. నేను నెయ్యి వేస్తున్నాను. మనం వేయించేటువంటి గరిటె కూడా తడి లేకుండా చూసుకోవాలి. తడిగా ఉన్నట్లయితే బొంబాయి రవ్వ ఉండలుగా అవుతుంది. తీసుకున్న రవ్వను ఇందులో వేసేయాలి. ఇప్పుడు ఇది మాడిపోకుండా మంటను సిమ్లో నుంచి కొద్దిగా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించాలి. బాగా వేగాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ రవ్వ భక్షాలు నూనెలో వేసి ఫ్రై చేస్తాం కనుక ఇప్పుడు కొద్దిగా వేగితే సరిపోతుంది. కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కూడా 1 నిమిషం రవ్వను కలపాలి. లేదంటే మూకుడు వేడికి కూడా రవ్వ మాడిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. రవ్వ తీసుకున్నటువంటి కప్పుతో 1.5 కప్పు నీళ్లు వేడి చేసుకోవాలి, మరిగించుకోవాలి. నీళ్లు మరిగే లోపల మనం తీసుకున్నటువంటి జీడిపప్పు, ఇలాచిని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. ఇవి కొద్దిగా ఉన్నాయి కనుక ఒక్కొక్కసారి మెత్తగా పొడి కావు. మరీ అంత మెత్తగా అవసరం లేదు. రవ్వలా ఉన్నా కూడా సరిపోతుంది. దీనికోసమని మనం వేయించిన రవ్వలోంచి 1 లేదా 2 స్పూన్లు ఇందులో వేసినట్లయితే ఇది మంచిగా మెదుగుతుంది. ఇప్పుడు దీన్ని పొడి చేసుకుందాం. ఒకసారి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేయించిన రవ్వ దీని మీద పెట్టుకోవాలి. మరిగేటువంటి నీళ్లను ఈ రవ్వలో పోసేసుకోవాలి. ఒక 2-3 సార్లు కలిపిన తర్వాత దీంట్లో మనం పంచదార వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పుకి 1 కప్పు వేసాను. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు కావాలంటే ఇంకొక గుప్పెడు కూడా వేసుకోవచ్చు. ఇంకో 2-3 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. పంచదార వేసాం కనుక ఇప్పుడు మళ్ళీ ఇదంతా లూజ్ అవుతుంది. ముద్దలాగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగేటప్పుడు 1 స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. ఒక్కసారి కలుపుదాం. చూసారా, పంచదార వేసాక మళ్ళీ మొత్తం లూజ్ అవుతుంది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి జీడిపప్పు, ఇలాచి పొడిని దీంట్లో వేసేయాలి. మంటను సిమ్లోనే ఉంచి ఇది మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా చేయొచ్చు. లేదా మరుగుతున్న నీళ్లలో రవ్వ, పంచదార వేసేయచ్చు ఒకేసారి. ఈ విధంగా ముద్దలాగా అయినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా ఉండాలి. 10 నిమిషాలు చల్లార్చాలి. చల్లారిన తర్వాత ఇది ముద్దలు చేయడానికి వీలుగా ఉంటుంది. 10 నిమిషాలు నానిన పిండిని ఒక చిన్న నిమ్మకాయ సైజులో ఉండలుగా చేసుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. దీనిపైన ఒక మూత పెడదాం. రవ్వ కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా చూడండి ఎంత స్మూత్గా అయిపోతుంది. ఇవి కూడా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. కడాయిలో తడి లేకుండా చూసుకోవటం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఒక మైదా ఉండను తీసుకొని బటర్ పేపర్కి గ్రీజ్ రాసుకోవటం కానీ, లేదా అరిటాకు పైన కూడా చేసుకోవచ్చు, ఇస్తరాకు పైన కూడా చేసుకోవచ్చు. బటర్ పేపర్కి కొంచెం నూనె రాసేసి ఈ విధంగా ఒత్తుకోవాలి. ఈ ఒత్తేటప్పుడు మధ్యలో కొద్దిగా మందంగా ఉండేటట్టు, చుట్టూ పలచగా ఉండేటట్టు ఒత్తుకోవాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నటువంటి హల్వా ముద్దని ఇందులో పెట్టేసేయాలి. ఈ విధంగా కప్పేసేయాలి మొత్తం. కొద్దిగా చెయ్యికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకుంటూ ఉండాలి. ఇలా ఒత్తాలి. మనం ఒత్తేటప్పుడు లోపల ఉన్నటువంటి హల్వా అన్ని వైపులకు వెళ్తుందా లేదా గమనిస్తూ ఒత్తుకోవాలి. ఇది పైకి తేలే లోపుగా మనం ఇంకొకటి ఒత్తుకోవాలి. ఇప్పుడు ఈ వేగింది ప్లేట్లో వేసుకోవాలి. పైకి తేలిన దాన్ని ఇంకొక వైపు తిప్పాలి. ఇవి ఈ సైజులో చేస్తేనే బాగుంటాయి, రుచిగా ఉంటాయి. వేసినప్పుడు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఒకటి ఇచ్చేయచ్చు. పెద్దగా చేసినట్లయితే మళ్ళీ దాన్ని ముక్కలుగా చేయాల్సి వస్తుంది. ఈ సైజులో చేస్తేనే రుచిగా ఉంటాయి. ఇది వేగింది. ఇలా కొద్దిగా ఎర్ర మచ్చలు పడగానే తీసేయచ్చు.
ఇలా ఒకటి తర్వాత ఒకటి నూనెలో వేసుకుంటూ ఉన్నాయన్నీ వేయించుకోవాలి. ఇప్పుడు మనం వేసేటప్పుడు కూడా ఒకదాని మీద ఒకటి రాకుండా చూసుకోవాలి. ఈ తీసి వేసిన వాటిని కూడా అరిటాకు పైన కానీ విస్తరాకు పైన కానీ ఒక టిష్యూ పేపర్ పైన కానీ వేసుకుంటే కొంత నూనె వాటికి పోతుంది. ఇక్కడ చూడండి, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. మంటను మీడియంలో పెట్టుకోవాలి. ఇలా ఎందుకు పెట్టానంటే ఇప్పుడు అందరూ డీప్ ఫ్రైలు వద్దు అంటున్నారు కదా. కొంతమంది ఎవరైనా తినాలని ఉంటే కొంచెం పెద్దవాళ్ళకి కానీ డీప్ ఫ్రై వద్దు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా పెనం మీద కూడా ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి మామూలుగా పరాటాలు కాల్చుకున్నట్టుగానే కాల్చుకోవచ్చు. పెనం కాలిన తర్వాత ఇలా కొంచెం నూనె రాయాలి. మంటను సిమ్లో పెట్టుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. ఇలా జరుపుకోవాలి. ఇంకా రెండో వైపు నూనె మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. దీన్ని కొద్దిగా పక్కకు జరిపేసి ఇంకొకటి వేసుకుందాం. మొత్తం ఒకేసారి 4 కూడా చేసుకోవచ్చు. ఇది వేగిపోయింది, తీసి దీంట్లో వేసుకోవాలి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. మిగిలినవన్నీ కూడా మీకు ఏ పద్ధతి ఇష్టమైతే ఆ పద్ధతిలో వేయించుకోవచ్చు. చూడండి, ఇలా తుంచినట్లయితే మెత్తగా తున్నుతాయి. మనం పెనం మీద కాల్చినవి ఈ విధంగా ఉంటాయి. ఇవి కూడా మెత్తగానే ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ మీకు వెంట వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.